ఈ రోజు మనం ది 7 డెడ్లీ సిన్స్ యొక్క థర్డ్ ఎపిసోడ్ గురించి చూడబోతున్నాం. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ అయితే గట్టిగా కొట్టేయండి. 10 ఏళ్ల క్రితం ఆ హోలీ నైట్ కెప్టెన్ ని, ఆ హోలీ నైట్స్ ని అందరినీ వేసేశారు కదా. యాక్చువల్లీ ఆ గిల్ ఆ హోలీ నైట్స్ కెప్టెన్ గా ఉన్న వ్యక్తి యొక్క కొడుకు. అందుకే 10 ఏళ్ల క్రితం తన తండ్రిని చంపినందుకు ఆ 7గురిని అసలు వదిలిపెట్టకూడదనే పగతోనే వాళ్ళ కోసం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాడు. పొద్దున్నే తన మనుషులందరినీ పిలుచుకుని బెర్నియా అనే ఆ ఒక విలేజ్ కి అయితే వచ్చాడు. కానీ హీరో ఆ విలేజ్ లో లేడని తెలియగానే ఖచ్చితంగా ఆ అడవి లోపలే ఉంటాడని వెతకడానికి వేగంగా ఆ అడవి లోపలికి వెళ్తున్నారా. అప్పటికే హీరో, ఎలిజబెత్, ఆ పందిపిల్ల ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్లారు. కానీ అడవిలోకి వెళ్లి దాదాపు 3 గంటలైనా ఒకరు కూడా కనిపించనే లేదు. ఏంటిది, ఇక్కడ కనీసం ఒక ఈగ కానీ కాక అని ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. నిజంగానే ఈ ప్లేస్ లో 7 డెడ్లీ సిన్స్ కి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడిగితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ఒక ఆన్సర్ అయితే చెబుతాడా. ఖచ్చితంగా తెలియకుండా నన్ను ఇంత దూరం తిప్పుతావా అని ఆ పంది పిల్ల గొణుగుతుంది. అప్పుడే దానిలాంటి చాలా పంది పిల్లలు అక్కడికి వస్తాయి. ఇదంతా ఇల్యూషనా అని చూస్తే అదేం కానే కాదు. హీరో ఆ పంది పిల్లలన్నింటినీ అక్కడ నుంచి పంపించడానికి వాటిని తల మీద మొట్టికాయలు వేసి పంపిస్తాడు. ఈ పంది పిల్లల డూప్లికేషన్ అయిపోయిన తర్వాత మన ఎలిజబెత్ ఉంది కదా, తనలాగే చాలా మంది అక్కడ కనిపిస్తారా. ఇప్పుడు హీరోకి వీళ్ళలో అసలైన ఎలిజబెత్ ఎవరో కనిపెట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా సరే ఒరిజినల్ ఎలిజబెత్ ని కనిపెట్టిన వెంటనే అక్కడ ఉన్న మిగతా ఎలిజబెత్లందరినీ అటాక్ చేస్తాడా అని చూస్తే వాళ్ళందరూ చిన్న చిన్న మాన్స్టర్స్ లాగా కనిపిస్తారు. ఆ మాన్స్టర్స్ ఇలాంటి డూప్లికేషన్ ని క్రియేట్ చేశాయన్నమాట. వేగంగా ఆ మాన్స్టర్స్ ని వీళ్ళు ఫాలో అవుతూ వెళ్తారు. అలా ఫాలో అవుతూ వెళ్తుంటే అక్కడ ఎవరో ఒక అమ్మాయి నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది. ఇదిగో చూడండి, నట్టడవిలో ఎవరో ఒక చిన్న పాప ఉంది. అయ్యయ్యో, ఆ పాపని కాపాడాలి కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పాప చాలా పెద్దగా కనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా ఆ మాన్స్టర్స్ అన్ని కూడా ఆ అమ్మాయి దగ్గరికి ఏదో కంప్లైంట్ చేయడానికి, అంటే మాట్లాడడానికి వెళ్ళాయి. లేడీ డయాన్, ఇదిగో చూడండి, మేము వీళ్ళని ఆపడానికి ఎందుకోసం ప్రయత్నం చేశామో గానీ మా వల్ల కాలేదు, వీళ్ళని ఏదో ఒకటి చేసి వదిలేయండి అని కంప్లైంట్ చేసినప్పుడు సరే అని ఆ లేడీ డయాన్ కూడా లేచింది, ఆ అమ్మాయి కూడా లేచింది. నన్ను ఫాలో అయ్యి రావడానికి మీకు ఎంత ధైర్యం, హోలీ నైట్స్ అని చెప్తూ హీరోని ఎత్తి పడేసి అటాక్ చేద్దామని అనుకుంటుంటే, అయ్యో ఎవరైనా ఈ మెలియోడస్ ని కాపాడండి అని ఎలిజబెత్ హీరో పేరు పెట్టి అరుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ డయానికి మొదట హీరో ఎవరో అనేది గుర్తుపట్టి ఉండదు. కానీ మెలియోడస్ అనే పేరు వినగానే ఓకే హీరోనా, అరే అవును హీరో, కెప్టెన్ అంటూ తన ప్రేమను కురిపించడం మొదలు పెడుతుంది. ఏంటి కెప్టెనా అని ఎలిజబెత్ ఆశ్చర్యపోతుంది. దానికి తోడు కెప్టెన్ అని పిలవడంతో ఈమె కూడా 7 డెడ్లీ సిన్స్ లో ఒకరని అర్థమవుతుంది. 10 ఏళ్ల తర్వాత హీరోని మళ్ళీ చూసి డయాన్ చాలా సంతోషిస్తుంది. అంతేకాకుండా డయాన్కి హీరోపై ముందే ఆసక్తి ఉన్నట్లుంది. 10 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ కలిసాం కదా, ఇలాంటి సమయంలో నువ్వు మరో అమ్మాయిని వెంట తీసుకురావడం ఏంటి, ఇదంతా నీకే అన్యాయంగా అనిపించడం లేదా అని అక్కడ చాలా కోపంతో మన హీరోని కొట్టడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరే అది వర్కౌట్ అవ్వదు. కానీ ఆ తర్వాత హీరో నిదానంగా ఏం జరిగిందో, అసలు విషయం ఏంటి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఆ డయాన్, ఓహో ఇదా జరిగిందా, ఆ ఎలిజబెత్ మన సహాయం కోసమే వచ్చిందా, అదంతా అర్థం చేసుకున్నా కూడా నువ్వు చెప్పిందంతా నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ నీకు హీరోకి మధ్య ఏదైనా ఇసుకి నడుస్తుంటే మాత్రం నిన్ను ముక్కలు చేసేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంది. దానికి హీరో, నువ్వు ఎవరిని అలా ముక్కలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు, అంతేకాకుండా నాకు నీకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు, అది కూడా మైండ్ లో పెట్టుకో. ప్రస్తుతానికి ఈ అమ్మాయికి హెల్ప్ చేయడానికి, మిగతా డెడ్లీ సిన్స్ ని వెతకడానికి ముందు నీకు ఒక తోడు కావాలి. నేను ఆ ప్రయాణంలోనే ఉన్నాను, నువ్వు కూడా మాతో వస్తావా అని అడగగానే తప్పకుండా బాస్, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా, నేను ఎన్వీని, ఖచ్చితంగానే వస్తాను అని చెప్తుంది ఆమె. ఎన్వి క్రిస్టియన్ థియాలజీలో 7 డెడ్లీ సిన్స్ అనే ఉంటాయి. మనుషుల యొక్క 7 రకాల ఎమోషన్స్ ని తీసుకుని ఆ 7 రకాల ఎమోషన్స్ కూడా వాటి లిమిట్స్ దాటిపోయినప్పుడు అవన్నీ కూడా పాపాలుగా పరిగణించబడతాయి. అలా 7 రకాలు ఉంటాయి. అహంకారం, దురాశ, కామం, అసూయ, అదిగా తినడం, కోపం మరియు సోమరితనం అని 7 ఉంటాయి. మన హీరో వ్రాత్ అనే కోపానికి సంబంధించిన ఆ ఒక సిన్ కి చెందినవాడు. అదే ఈ అమ్మాయి ఉంది కదా, ఈ డయాన్ అనే అమ్మాయి, తను అసూయకి అంటే ఎన్వీకి సంబంధించినది. అందుకే తను ఎలిజబెత్ ని చూసి కూడా ఒక రకమైన జెలస్ గా ఫీల్ అయి ఉంటుంది. ఇప్పుడు డయాన్ హీరోతో కలిసి వెళ్తున్నాను అనే విషయాన్ని విన్న వెంటనే అక్కడ ఉన్న కొన్ని మాన్స్టర్స్ ఉన్నాయి కదా, ఆ కాపీ క్యాట్స్ లాంటి మాన్స్టర్స్ అన్ని చాలా సంతోషపడతాయి. అమ్మయ్య, ఇక ఈ అడవిలో మేము, తను ఇక్కడ దాక్కుని తన ప్రాణం కాపాడుకోవడానికి మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు,
సరే వెళ్దాం అనుకుంటుండగా ఉన్నట్టుండి వాతావరణం ఒక రకంగా ఏదో మారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆకాశంలో నల్లటి మేఘాలన్నీ కమ్ముకుని అందులోంచి ఒక మెరుపు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేస్తుంది. ఇది ఇంకెవరు చేస్తారు, గిల్ చేసిన పనే అయి ఉంటుంది. చివరికి 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని నేను చూశాను అని అతను వచ్చి నిలబడినప్పుడు, రేయ్ గిల్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని మన ఎలిజబెత్ కోపడుతుంది. యాక్చువల్లీ ఎలిజబెత్ కి గిల్ గురించి తెలుసు. గిల్ ఆ హోలీ నైట్స్ లీడర్ కొడుకే కదా, అందుకే చిన్నప్పటి నుండి అతను తరచుగా కోటకు వస్తుండేవాడు. ఎలిజబెత్ కోటలోనే ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసే పెరిగి ఉంటారు. ఈ విషయం చెప్తున్నప్పుడు హీరోకి కొంచెం అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నా అతనికి గిల్ గుర్తున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఆ గొడవలన్నీ జరగక ముందు హీరో కూడా ఆ కోటలోనే పనిచేసేవాడు కదా. ఆ హోలీ నైట్స్ లోనే ఒక స్పెషల్ స్క్వాడ్, ఈ 7 డెడ్లీ సిన్సెస్. అలాంటప్పుడు హీరో అప్పుడప్పుడు గిల్ కి ఫైటింగ్ కూడా నేర్పించాడట. పర్వాలేదే బాబు, చూడడానికి చిన్నవాడిలా ఉన్నా చాలా కాలంగా బతుకుతున్నావని అంటాడు. ప్రాణభయం లేకుండా ఇంత ధైర్యంగా ఉన్నావంటే తప్పించుకోవడానికి నీ దగ్గర పక్కా ప్లాన్ ఉందని గిల్ అనుమానించినప్పుడు డయానా ఆ గిల్ వేసిన ట్రాప్ నుంచి ఎస్కేప్ అవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ తన బలం కూడా సరిపోవట్లేదు. అప్పుడు హీరో గిల్ అడుగుతాడు, సరే ఆ వన్య అనే ఊరిలో నీ కత్తిని అక్కడ పెట్టి నువ్వే కదా నీళ్ళు రాకుండా ఆబావు అని అడిగితే అది విని ఎలిజబెత్ నమ్మలేకపోతుంది. ఏంటి, గిల్ అలాంటి పనులు చేసే మనిషి కాదు, అబద్ధాలు చెప్పకండి అంటుంది. కానీ గిల్ సీరియస్ గా ఉండటం చూసినప్పుడు బహుశా అతనే చేసి ఉంటాడేమో అని ఎలిజబెత్ కి అనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా ఈ 7 డెడ్లీ సిన్స్ ని హోలీ నైట్స్ వేటాడుతున్నారు. అందులో సగం మంది దేశానికి ద్రోహం చేసిన ఆ 7 డెడ్లీ సిన్స్ ని వేటాడి చంపారని హీరో కోసం వెతకడం మొదలు పెట్టారు. మిగతా వాళ్ళు ఈ 7 డెడ్లీ సిన్స్ ని లెజెండరీ వారియర్స్ అని, వాళ్ళని చంపడం ద్వారా వాళ్ళకంటే పవర్ఫుల్ అని నిరూపించుకోవచ్చని వెతుకుతున్నారు. ఈ 2 కేటగిరీల్లో నువ్వు దేనిలోకి వస్తావని అడిగితే రెండింటిలోనూ రానని, హోలీ నైట్స్ లీడర్ అయిన తన తండ్రిని చంపేంత స్థాయికి వెళ్తున్నావని, ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే మా నాన్న చావుకి పగ తీర్చుకోవడానికి నిన్ను చంపి మా నాన్నని కూడా సర్పాస్ చేస్తానని చెప్పినప్పుడు హీరో ఇదంతా విని సైలెంట్ గా ఉంటాడు. ఎందుకు, మీ నాన్నని చంపింది నేనే, మీ నాన్నకి అసలైన శత్రువుని నేనే అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగితే, ఎందుకు నువ్వు కాదని చెప్పాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు, కాదని నేను చెప్పలేను, నిజం చెప్పాలంటే ఆ రోజు అసలు ఏం జరిగిందో నాకే తెలియదు అన్నట్టు చెప్తాడు. కొన్ని విషయాలు మాత్రం గుర్తున్నాయి. 10 ఏళ్ల క్రితం ఆ కింగ్డమ్ క్యాపిటల్లో ఏదో ఫెస్టివల్ జరుగుతోంది. అప్పుడు హీరోతో పాటు మిగతా డెడ్లీ సిన్స్ అందరూ ఆ గిల్ వాళ్ళ నాన్న హోలీ నైట్స్ లీడర్ ని కలవడానికి వెళ్ళారా. అతను చనిపోయి ఉంటాడు. ఎవరో అతన్ని చంపి వేలాడదీశారు. అసలు ఇతన్ని ఎవరు చంపారు, ఇతన్ని చంపేంత పవర్ ఇక్కడ ఎవరికి ఉంది అని వీళ్ళే సర్ప్రైజ్ అయ్యారు. అప్పుడు బయటకు చూస్తే చాలా మంది హోలీ నైట్స్ కోటని చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాలేదు. ఎవరో హోలీ నైట్స్ లీడర్ ని చంపేశారు. అదే ఎవరో కనుక్కోమని హీరో తన టీం కి ఆర్డర్ ఇవ్వడం మాత్రమే హీరోకి గుర్తుంది. ఆ తర్వాత హీరో మెమరీ ఏంటంటే ఎక్కడో ఒక చోట కళ్ళు తెరిచినట్టు, ఆ పంది పిల్లని అక్కడే కలిసినట్టు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఇది విన్న వెంటనే ఎలిజబెత్, చూసావా అతను చంపలేదట, అందుకే నువ్వు అతని మీద డౌట్ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఆ గిల్ అస్సలు పట్టించుకున్నట్టు లేడు. ఏది ఏమైనా మీరు ద్రోహులే, మిమ్మల్ని నేను ఖచ్చితంగా చంపేస్తాను అంటాడు. ప్రిన్సెస్ ఎలిజబెత్ అక్కడే ఉంది కదా, అందుకే ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే అప్పుడు ఆమె వెళ్ళనంటుంది. హీరో వచ్చి కాపాడతానే నమ్మకంతో అక్కడే నిలబడుతుంది. ఈమె మరీ విసిగిస్తోంది అని అక్కడ ఉన్న పంది పిల్లని తన్నకపోతే, అయ్యయ్యో పంది పిల్ల అని దాన్ని కాపాడడానికి ఆమె అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో దారి క్లియర్ అవుతుంది. హీరోని అంతం చేయొచ్చని అతని కట్లు విప్పి యుద్ధానికి పిలుస్తాడు. అప్పుడు హీరో డయాన్తో నువ్వు రాకు నేను చూసుకుంటాను అని చెప్పి ఫైట్ మొదలు పెడతాడు. చిన్నప్పుడు హీరోనే ఆ గిల్ కి ఫైటింగ్ నేర్పించి ఉంటాడు. కానీ ఈ 10 ఏళ్లలో గిల్ చాలా విషయాలు నేర్చుకుని చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ఫైట్ ఇద్దరి మధ్య గట్టిగానే జరిగినప్పటికీ గిల్ వెనక నుంచి అటాక్ చేసి హీరోని కింద పడేస్తాడు. నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే, మిగతా 7 డెడ్లీ సిన్స్ ఎలా ఉన్నారో నాకు తెలియాలి అంటాడు. ఆల్రెడీ హీరో ఈ డయాన్ ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా 5గురు మిగిలి ఉన్నారు. ఆ 5గురిలో 3 ఎక్కడున్నారో తెలియదు. కానీ మిగతా 2లో ఒకడు ఏదో జైల్లో ఉన్నాడని, ఇంకొకడు చనిపోయాడని చెప్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ విన్న వెంటనే హీరో మళ్ళీ లేచి నిలబడి ఓ అదా విషయం అని అంటాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సరేనా? థ్యాంక్ యూ.